సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్. ఆదిలాబాద్లో ఉద్రిక్తత. పత్తి విత్తనాల కోసం తరలి వచ్చిన రైతులు స్టాక్ లేదనడంతో పోలీసులతో వాగ్వాదం. తిరుపతి అల్లర్లపై పోలీసుల చర్యలు. 37 మంది టీడీపీ నేతలపై కేసులు. ఇప్పటికే 13 మంది వైసీపీ నేతల అరెస్ట్. ఏపీలో రాజకీయ చైతన్యం తెచ్చింది ఎన్టీఆర్. ఏ పార్టీ అయినా ఆయన పేరు చెప్పుకోవాల్సిందే. విప్లవాత్మక సంస్కరణలు తెచ్చారన్న బాలకృష్ణ. ఎన్టీఆర్ 101వ జయంతి నివాళులర్పించిన కుటుంబ సభ్యులు. జూనియర్ ఎన్టీఆర్ సీఎం అంటూ ఫ్యాన్స్ నినాదాలు. ఎన్టీఆర్ ఘాట్లో లక్ష్మీ పార్వతి నివాళులు. ఏపీలో సుపరిపాలన కొనసాగుతుంది. జగన్ కు ఎన్టీఆర్ ఆశీస్సులుంటాయని కమెంట్. ఎన్టీఆర్ ఘాట్లో నివాళులర్పించిన ఎర్రబెల్లి. ఎన్టీఆర్ నాకు రాజకీయ దేవుడు, భారతరత్న ఇవ్వాలని డిమాండ్. భద్రాచలంలో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు. పలు హోటళ్లలో నిల్వ ఉంచిన ఆహారం గుర్తింపు. 2 రెస్టారెంట్లకు 25,000 జరిమానా. హైకోర్టులో ఎమ్మెల్యే పిన్నెల్లికి ఊరట. 3 కేసుల్లో మధ్యంతర బెయిల్. కౌంటింగ్ వరకు చర్యలు వద్దని ఆదేశం. ములుగు జిల్లాలో గోల్డ్ అప్రైజర్ చేతివాటం. బంగారం స్థానంలో నకిలీ నగలు చేర్చిన ప్రశాంత్. ఆడిటింగ్ లో గుర్తించిన కెనరా బ్యాంక్ అధికారులు. తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ భానుడి భగభగలు. ఏపీలో 3 రోజులు అధిక ఉష్ణోగ్రతలు. తెలంగాణలోనూ పెరిగిన ఎండల తీవ్రత. మరో 5 రోజుల్లో కేరళకు నైరుతి రుతుపవనాలు. ఈసారి సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం. వాతావరణ శాఖ అంచనా. కాసేపట్లో కవిత బెయిల్ పిటిషన్లపై విచారణ. కౌంటర్ వాదనలు వినిపించనున్న ఈడీ. కోర్టు తీర్పుపై ఉత్కంఠ. అగ్ని బాండ్ రాకెట్ ప్రయోగానికి బ్రేక్. సాంకేతిక కారణాలతో నిర్ణయం. ఇప్పటికే 2 సార్లు వాయిదా. ప్రైవేటు ఆసుపత్రులపై ఏపీ వైద్య శాఖ కొరడా. అవసరం లేకున్నా సిజేరియన్లపై సీరియస్. 104 ప్రైవేటు ఆసుపత్రులకు నోటీసులు. ఢిల్లీలో సీఎం రేవంత్ పర్యటన. కాసేపట్లో సోనియా గాంధీకి భేటీ. దశాబ్ది ఉత్సవాలకు ఆహ్వానం. ఈ ఎన్నికలు కొత్త దిశను సూచిస్తాయి. చాలా మంది ఎన్నో వాగ్దానాలు ఇస్తున్నారు. వారికి ఇవే చివరి ఎన్నికలన్న ప్రధాని మోదీ. సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్.